హల్లెలూయా. అలాగే 100వ వచనం కూడా చదువుకుందాం. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కాదు. చాలా దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ రోజులో చాలా మంది వృద్ధులు ఉంటున్నారు. వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు కానీ ఆ యొక్క విధానాన్ని చూసినట్లయితే వీళ్ళారా వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది. కానీ ఎవరైతే దేవుని వెతుకుతారో వాళ్ళకి మించిన జ్ఞానం వాళ్ళకి ఇస్తారు. అది ఎలాగంటే వీళ్ళరా వారు జరిగిన వాటిని మాత్రమే వృద్ధులు చెప్పగలరు, అనుభవించిన వాటిని మాత్రమే చెప్పగలరు. కానీ నువ్వు దేవుని వెతుకుతుండగా దేవుడు జరగబోతున్న వాటిని కూడా నీ ద్వారా తెలియపరుస్తారు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. అది వృద్ధులకు ఇచ్చిన జ్ఞానం. అది ఎలా వస్తుందంటే దేవుని యొక్క ఉపదేశం ఉండగా ధర్మశాస్త్రం ఎవరైతే వెతుకుతుంటారో వారి పట్ల దేవుడు ఫలించడం కోసం, వారి దీవించబడటం కోసం దేవుడు చేసే గొప్ప కార్యం ఉంటాయి. కాబట్టి